లోకాల కొలతతో కందిన పాదాల గోకులము రక్షింప గిరినెత్తు చేతుల లోకాల కొలతతో కందిన పాదాల గోకులము రక్షింప గిరినెత్తు చేతుల లోకేశు కొనియాడి పల్లాండు పలికి విరహంబు తీరా వ్రత స్నానమాచరించే విరహంబు తీరా వ్రత స్నానమాచరించే. స్వామి యందుగల అత్యంత ప్రేమానురాగాలతో వేనోళ్ల కొనియాడుతూ ఆ పరమాత్మ యొక్క లీలా విశేషములను కీర్తిస్తూ అందరి కళ్ళు స్వామి మీద పడితే దృష్టి తగిలి కందిపోతాడేమోనని పల్లాండు దృష్టి దోషము లేక మంగళమగుగాక అని పలికింది గోదాదేవి. అందరినీ రక్షింపగల స్వామికి మనము మంగళము పాడుట అనేది అత్యుత్తమమైన ప్రేమతత్వానికి గల ఉన్నతమైన దశగా భావించాలి. శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషములను అనేక విధముల కొనియాడుతూ మంగళము పాడుట జరుగుతుంది. మామూలు స్థితిలో పెద్దలు పిన్నలకు మంగళమగుగాక అని దీవిస్తారు. కానీ ప్రేమానురాగాలు అధికమైన దశలో ఈ క్రమం తల్లక్రిందులై పిల్లలమైన మనము మన రక్షకుడైన స్వామికి అనేక సంవత్సరముల దృష్టిదోషము తగలకుండుగాక అని మంగళములు పాడుట జరుగుతుంది. అంటే స్వామి మన రక్షణలోకి వచ్చాడన్నమాట. దేవాలయాలలో స్వామిని ఉంచి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు హారతి ఇవ్వడం అంటేనే స్వామికి మంగళము జరుగుగాక అని దీవించడం. ఈరోజు గోదాదేవి స్వామిని అనేక విధముల స్తుతిస్తూ మంగళమగుగాక అని పలుకుతూ దయచూపి మమ్ములను దాసులుగా చేసుకొమ్మని ప్రార్థిస్తుంది. బలిని దానమడిగిన వామనుడు త్రివిక్రముడై లోకాలను తన అడుగులతో కొలచినప్పుడు కందిపోయిన స్వామి పాదాలకు మంగళమగుగాక. ఇంద్రుని కోపాగ్నికి వర్షించిన రాళ్లవాన నుండి గోకులాన్ని రక్షించుటకు గోవర్ధనగిరినెత్తిన స్వామికి మంగళమగుగాక. పూతన సంహారము శకటాసుర భంజనము చేసిన స్వామికి మంగళమగుగాక. ఆ స్వామి గుణాలను గొప్పగా వర్ణించి దృష్టి తగులుతుందేమో అని ఇవన్నీ నీ గొప్పలు కావయ్యా, మాకు వరాలే, నీకు దృష్టి తగలకుండా నీకు పారాణి పెట్టాము. పెద్ద సమూహంతో గోష్ఠిగా చేరి నీకు మంగళము పాడి రక్షణ కవచము వేయాలనే తలంపుల తలపులు, తాళాలు, ప్రాకారాల నిర్మాణము కూడా ప్రేమతోనే చేస్తాము. అలాంటి ప్రేమికుల కోసమే ప్రేమతో నిర్మించిన ఆలయాలలో పరమాత్ముడు ఉంటాడనే అంటారు. పూర్వకాలంలో స్వామి పడిన శ్రమకి అప్పుడు ఎవ్వరూ దృష్టి తీయలేదు. ఆ లోపము తీరాలని ఇప్పుడు స్వామికి మంగళం పాడుతామని గోదాదేవి మంగళం పాడింది. భగవత్ సేవకి 2 దశలుంటాయి. ఒకటి జ్ఞానదశ, 2 ప్రేమదశ. జ్ఞానదశలో తల్లి వయసులో ఉండి పని చేయని పిల్లవాడిని నీ పని నీవు చేసుకోవాలని దండించి పని చేయించడం లాంటిది. ప్రేమదశలో ఆ తల్లే ముదుసలి అయినప్పటికీ కొడుకు యుక్త వయసులో ఉన్నప్పటికీ వాడి పని వాడు చేసుకుంటానంటే కన్నా అలసిపోతావు, నేను చేసి పెడతాను అనడం లాంటిది.
అదే ప్రేమదశ పెరిగినప్పుడు భగవంతుడిని ఆసక్తిగల శిశువుగా భావించి దృష్టి దోషము తగలకూడదని పల్లాండు పల్లాండు అని భక్తులు కీర్తిస్తారు. ప్రేమ అతిశయించిన శబరి ఎంగిలి పళ్లను తిన్న రాముడు, కృష్ణ ప్రేమతో పళ్ళు పారేసి తొక్కలు పెట్టిన విదురుడు కీర్తించబడ్డారు. రాముని శక్తి సామర్థ్యము తెలిసినప్పటికీ విశ్వామిత్రుడు తాటకవధ సమయములో రామలక్ష్మణులకు మంగళమగుగాక అని దీవిస్తాడు. పరమాత్మను దయచూపుము అని అడుగుట అది కూడా భావ్యము కాదు. స్వామి దయ భక్తునికి ప్రాప్తం అంటూ ఈరోజు ఆండాళ్ తల్లి స్వామికి మంగళం పాడింది. నీ దయే మా ప్రాప్తం.